సూరమ్మ తన ఇంటి పని మొత్తం ముగించుకుని తీరిగ్గా ఇంట్లో కూర్చుని టీవీ చూద్దామనుకుని టీవీ రిమోట్ని నొక్కుతుంది. ఇంతలో కరెంటు పోతుంది. ఈ మాయదారి కరెంటు సచ్చినోడికి ఎన్నిసార్లు చెప్పాను. మా ఆయన ఫోన్ పేలో బిల్లు కడుతున్నాడు, మా ఇంట్లో కరెంటు తీయొద్దని. ఈ సుబ్బిగాడు నా చేతిలో చచ్చాడు అంటూ కరెంటు పని చేసే సుబ్బయ్యకు ఫోన్ చేస్తుంది. సుబ్బయ్య చాలా హడావిడిగా ఉంటాడు. ఆ సమయంలో కూడా ఆమె ఫోన్ రాగానే, వామో మా అత్త ఫోన్ చేస్తుంది, ఎత్తితో ఒక బాధ, ఎత్తకపోతే ఒక బాధ, సర్లే ఏదైతే అదయింది అని ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటాడు. ఏంటత్తా ఫోన్ చేశావు? కరెంట్ ఏమైనా తీశారా? ఒరేయ్ 2 నా దగ్గర రెండు మాటలు మాట్లాడతావెందుకు? కరెంటు నువ్వే తీసి మళ్ళీ కరెంటు పోయిందా అంటున్నావు. నేను డబ్బులు కడుతున్నామని చెప్పినా ఎందుకురా మా ఇంట్లో కరెంటు తీస్తున్నావు? అబ్బా లైన్ ఏదో బాగు చేస్తున్నారత్తా, 1 గంటలో వచ్చేస్తారు. అప్పుడు దాకా నేనేం చేయాలి? ఖాళీగా కూర్చోవాలా? ఇదంతా నాకు తెలీదు. నువ్వు కరెంట్ ఇవ్వకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అబ్బా అత్తా, 1 గంట ఫోన్లో సీరియల్ వస్తుందిగా, దానిలో చూసుకో అత్తా. ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందిరా, నువ్వే బ్యాలెన్స్ వేపియ్యు. డబ్బులేమన్నా ఊరికే ఉన్నాయా? నాకేదో ఒకటి చెయ్యి. అందుకు సుబ్బయ్య నేను వేపిస్తానులే అని చెప్పి నెట్ బ్యాలెన్స్ వేస్తాడు. సూరమ్మ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన కోడలు మీనా వీడియో ఒకటి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు చెట్టు పెంచుకోవాలంటే మనం టమాటాకి కరివేపాకుకు కొమ్మలు గుచ్చితే ఈ విధంగా చెట్టు వస్తుంది. కావాలంటే మీరు ప్రయత్నించండి. నాకైతే టమాటా కరివేపాకు చెట్టు 2 కలిపొచ్చాయి. మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని వీడియో కనబడుతుంది. ఆ వీడియో కనబడగానే, ఇదేంటి తల తిక్క వీడియోలాగా ఉంది? టమాటా కరివేపాకు చెట్లు ఎక్కడైనా వస్తాయా? ఇంకా ఇలాంటి వీడియోలు ఏం చేసిందో చూద్దాం అని అనుకుని ఛానల్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ మరికొన్ని వీడియోలుంటాయి. బయట నూనెంతా కల్తీ కలుపుతున్నారు. వాళ్ళెవరో కల్తీ కలపడం ఎందుకని నేనే నూనెలో పెట్రోల్ కలిపి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి గొప్ప తెలివైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఆ వీడియో చూసిన సూరమ్మ, ఓసేయ్ ఏంటి ఆ వీడియోలో పెట్రోల్ పోసి కింద డిప్పంటిచ్చావు? ఈ పాటికి ఇల్లు ఎగిరిపోయి ఉంటుంది అని చాలా కంగారుగా వాళ్ళ అబ్బాయి వినోద్కి ఫోన్ చేస్తుంది. అమ్మా ఏంటమ్మా చెప్పమ్మా. ఒరేయ్ నువ్వంతా బాగానే ఉన్నావు గదా? నీ పెళ్ళామేదో వింత వీడియోలు చేస్తుంది, అందుకే భయపడి నీకు ఫోన్ చేశాను. ఆ పెట్రోల్ వీడియో నువ్వు కూడా చూసావా అమ్మా? అది చూసి నాకు చాలామంది ఫోన్ చేశారు. ఉన్నావా పోయావా అని. అది వ్యూస్ కోసం చేస్తుందో లేకపోతే మెంటలెక్కి చేస్తుందో అర్థం కావడం లేదు. ప్రమాదకరమైన పనులైతే ఏమీ చేయలేదు. అలా ఊరికే చెప్పి ఫోన్ కట్ చేసి అవన్నీ కూడా బయటపడేసి శుభ్రం చేసుకుంటుంది. ఎలా వేగుతున్నావో ఏమో, నేనొస్తానాగు, దాని పని చెప్తాను. వినోద్ రమ్మని సమాధానం చెప్తాడు. ఇక మరుసటి రోజు ఆమె రైలు ప్రయాణమై వినోద్ ఇంటికి చేరుకుంటుంది. ఆమె అక్కడికి వెళ్లే సమయానికి కోడలు వినోద్తో, ఏవండి, కూరలో కేజీ కారం, కేజీ ఉప్పు వేశాను, ఇంకా వేయమంటారా? అది సరిపోతుందా? అది చాలదే, ఇంకో 10 కేజీలు వేసి అదిగో మా అమ్మ వచ్చిందిగా, మా అమ్మకు పెట్టు. ఆ మాటకి సూరమ్మ చాలా కంగారు పడుతుంది. ఆమె ఏదో చెప్పబోతుండగా, అత్తయ్య సమయానికొచ్చారత్తయ్య, కూరలో చక్కెర ఎంత వేయమంటారు? ఆ మాటకి సూరమ్మ చాలా కోపంగా, ఓసై నీ పాడేగట్ట, ఎందుకే ఇలా తయారయ్యావు? కేజీల ఉప్పు, కేజీల కారం ఎవడన్నా వంటలో వేస్తాడే? పైగా పంచదార ఎంత వేయాలని అడుగుతున్నావా? కొంచెమైనా బుద్ధుందటే నీకు? ఆ మాటలకు మీనా ఏడుస్తూ, ఎందుకత్తయ్య నన్ను తిడుతున్నారు? మా పుట్టింటి వాళ్ళిచ్చిన కారం అది, చాలా చవకగా ఉప్పు దొరుకుతుంది, అందుకే కేజీలు వేసి వండుతున్నాను. నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఒరేయ్ ఎలా వేగుతున్నావురా దీంతో? కాసేపు ఇక్కడ ఉంటేనే నా తల బద్దలైపోతుంది. ఎన్ని రోజులు దీంతో కాపురం ఎలా చేస్తున్నావురా సామే? నా బాధ నీకు ఇప్పుడు అర్థమైందమ్మా. కొన్ని రోజులు ఇక్కడే ఉండు, ఇంకా అర్థమవుతుంది. అమ్మో నేనొక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతా నేను. ఆ మాటలకి వినోద్ అమ్మను ఉండాల్సిందే అంటూ పట్టుపట్టి కూర్చోవడంతో ఆమె సరే అని అక్కడే ఉంటుంది.
ఇక సూరమ్మ వంట చేస్తుంది. వినోద్ దాన్ని తిని చాలా సంతోషంగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో అత్తా కోడలు ఇద్దరూ ఉంటారు. కోడలు ఇంకా ఏడుస్తుందేమో అని చూడ్డానికి అత్తగారు తన గదికి వెళ్తారు. కోడలు ఫోన్ పట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గయ్యాలత్త ఇంటికొచ్చింది. ఆమెను ఎలా అయినా ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం కేజీల ఉప్పు, కేజీల కారం, కేజీల పంచదార కలిపి ఒక వంట తయారు చేశాను. ఆమె దాన్ని తిని నేనిక్కడ ఉండను బాబోయ్ అని ఇంటికి పరిగెత్తింది. ఇలాగే మీ అత్తగారు మీ ఇంటికి వచ్చారంటే వాళ్ళని పంపించడానికి ఇలాంటి ట్రిక్ని యూజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ మాట వినగానే అత్తగారు ఆశ్చర్యపోతారు. ఓసి నీ దుంపదేగ, అసలు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటున్నావో అర్థం కావట్లేదు కదే దేవుడా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూరమ్మ. ఇక ఇంట్లో పనులన్నీ కూడా సూరమ్మ చేస్తూ ఉంటుంది. దానంతటి వీడియో చేస్తూ, ఇంటి పనులు మీకు ఎక్కువగా ఉన్నాయా? పని మనిషి సరిగ్గా రావడం లేదా? పని మనిషికి ఎక్కువ జీతం ఇవ్వటం వల్ల మీ డబ్బులు ఖర్చవుతున్నాయా? అయితే మీరు కూడా ఇలా చేయండి. మీ అత్తగారిని ఇంటికి పిలిచి మీకు ఏ తలనొప్పో, వాంతులో లేక ఇంకేదో అని చెప్పి రెస్ట్ తీసుకోండి. ఇక పనులు మొత్తం అత్తగారే చేస్తూ ఉంటారు. మనకి కూడా శ్రమ తగ్గుతుంది, డబ్బులు మిగులుతాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓసే దొంగ మొహందానా, నా చేత పనులు చేపిస్తా ఇలా వీడియోలు చేస్తున్నావా? నీ పని తొందరలోనే చెప్తాను అని అనుకుంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇంట్లో అత్తగారు మొత్తం పనులు చేస్తుంటే మీనా వీడియోలు తీస్తూ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు మీనా తీరిగ్గా కూర్చొని లైవ్ వీడియో పెడుతుంది. అందులో చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒక ఆమె ఇలా అడుగుతుంది. అక్క, నువ్వు చెప్పినట్టుగానే నేను మా అత్తగారికి ఉప్పు కారం వేసి భోజనం పెట్టాను. ఆమె దాన్ని తిని టపా కట్టింది. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారనే భయంతో నీ అడ్రస్, నీ పేరు చెప్పి నువ్వే చేయించావని చెప్పాను. వాళ్ళెవరన్నా వస్తే నువ్వే చూసుకోవాలి మరి. ఆ కామెంట్ చూడగానే, వామ్మో, ఏంటండి మీరు మాట్లాడేది? నేనేదో సరదాగా చెప్తే నిజంగానే పాటించారా? దయచేసి అలా చేయకండి. నాకు పోలీసులన్నా, జైలన్నా చాలా భయం. అదంతా మాకు తెలీదక్క, మీరు చెప్పారు, మేము పాటించామంతే. ఈ పాటికే పోలీసులు మీ ఇంటికి వచ్చి ఉంటారు. ఇంతలో డోర్ మోగుతుంది. మీనా చాలా కంగారుగా డోర్ తీస్తుంది. ఎదురుగా పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. మీనా అంటే మీరేనా? అవును, నేనే అండి. మీ మీద కేసు పడింది. మీరు చేసే వీడియోలు చూసి చాలామంది వాటిని ఫాలో అయ్యి అలాగే చేయటం వల్ల చాలామంది ప్రాణాలు పోయాయి. వాళ్లలో 3 కేసు పెట్టారు. మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. మా ఆయన ఇంట్లో లేడండి. మా ఆయన వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం. ఇదేమన్నా పెళ్ళా పేరంటమా అందరూ కలిసి రావడానికి? మర్యాదగా వస్తారా లేదా? మీనా భయంతో పెద్ద పెద్దగా అత్తగారిని పిలుస్తుంది. అత్తగారు అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని అతనితో, చూడండి, ఏదో సరదాగా చేసిన వీడియోలవే, దాన్ని నిజమని ఎలా అనుకుంటారు అసలు? మా కోడలికే కొంచెం తిక్కుంది. మేము హాస్పిటల్లో చూపిస్తున్నాం. ఆమె సంతోషం కోసమే వీడియోలు చేస్తున్నాం. మానసిక రోగి పైన కేసు పెట్టడం నేరం. నేను కూడా కేసు ఫైల్ చేస్తాను మీ మీద అంటూ కొన్ని ప్రూఫ్లు చూపిస్తూ ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత అతను, సరే అయితే ఇలాంటి వీడియోలు చేయకుండా మీరే ఆపాలి. బయట వాళ్ళకి మీ కోడలు మానసిక రోగి అని తెలియదు కదా. సూరమ్మ సరే అంటుంది. పోలీస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కోడలు ఏడుస్తూ, సమయానికి అబద్ధం చెప్పి నన్ను కాపాడారత్తయ్య. మీరు నిజంగా దేవత లాంటి వాళ్ళు. ఇది మొత్తం నేను వీడియో రికార్డ్ చేశాను. ఇలా జరిగిందని వినోద్కి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. ఇవన్నీ తెలియకుండా ఉండాలంటే ఈ రోజు నుండి నేను చెప్పినట్టు చేయాలి, లేదంటే నీ పని గోవింద. ఇది యూట్యూబ్లో పెడతాను. నీ పరువు అంతా పోతుంది. మీ ఆయనకు తెలుస్తుంది, నిన్ను వదిలేస్తాడు. అమ్మో, అంత పని చేయకండి అత్తయ్య. ఈ రోజు నుంచి అడ్డమైన వీడియోలు తీయడం మానేస్తాను. ఏదైనా ఉపయోగకరమైన వీడియోలు మాత్రమే చేస్తాను. అలా చేయకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా. మర్యాదగా నేను వంట నేర్పిస్తాను, నేర్చుకో. ఇంటి పనులు ఎలా చక్కబెట్టాలో
మొగడితో ఎలా ఉండాలో చెప్తాను, నేర్చుకో. అందుకు మీనా అన్నిటికీ తల ఊపుతుంది. వారం రోజులు అత్తగారు అక్కడే ఉండి పనులన్నీ నేర్పిస్తుంది. ఇప్పుడు మీనా పూర్తిగా మారిపోయి పనులన్నీ చేస్తూ భర్తతో సంతోషంగా ఉంటుంది. అత్తని బాగా చూసుకుంటుంది. పిచ్చి పిచ్చి వీడియోలు చేయడం మానేసి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటుంది. ఆమెలో కలిగిన మార్పుని చూసి వినోద్ చాలా సంతోషపడతాడు. ఇక ఆ రోజు అత్తగారు వాళ్లతో ఊరికి వెళ్తున్నాను అని చెప్తుంది. వినోద్ తల్లిని వదిలిపెట్టడానికి బస్టాప్కి వెళ్తాడు. అక్కడ తల్లి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ, అమ్మా, నీ కోడలు లైవ్ ఇస్తుందని నాకు ఫోన్ చేసి చెప్పడం, కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఫేక్ కామెంట్ పెట్టించడం, నా ఫ్రెండ్కి పోలీస్ ఆఫీసర్గా గెటప్ వేసి అక్కడికి పంపించడం అన్నీ నీ ప్లాన్ ప్రకారం జరిగాయమ్మా. ఇప్పుడు మీనా పూర్తిగా మారిపోయింది. నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసావమ్మా. మరి సూరమ్మ అంటే ఏమనుకుంటున్నావు? ఆ మాత్రం ఉండాలి. నువ్వు గ్రేట్ అమ్మా. ఇంకా ఎవరన్నా ఇట్లాంటి కోడళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటే చెప్పండి, నేనొచ్చి వాళ్ళ తిక్క కుదరొస్తాను.